అందరికీ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి ఇంతకు ఏం జరుగుతుంది? గత తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు, రైతులను నరగోస పెడుతున్నారు అని చెప్పేసి రైతులందరూ కలిసి ఓట్లేసి కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. మరి కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు న్యాయం జరుగుతుందా అంటే ఎక్కడ చూసినా అన్యాయాలే జరుగుతున్నాయి. మరి ముచ్చట ఏంటంటే వీడియో చూసే ముందు తప్పకుండా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముచ్చట ఏంటంటే రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల్ కడ్తాల్ గ్రామంలో ఉన్నటువంటి రైతన్నలు ఈరోజు రోడ్లపైకి వచ్చారు. గట్లనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఈరోజు కలెక్టర్ని కలిసి, అయ్యా మరి మా పొలాల నుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి మా పొలాల్లో పెద్ద పెద్ద లైన్ స్తంభాలు తీసుకొచ్చి పాతేస్తున్నారు, మరి ఇంతకు ఎవరిని అడిగి వాతుతున్నారో మా పొలాలన్నీ నష్టమవుతున్నాయి, మరి మా పొలాలు నష్టమవుతుంటే దీనికి నష్టపరిహారం కట్టించేది ఎవరు అని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైతన్నల పొలాలకు వెళ్ళి పెద్ద పెద్ద తంబాలు వాతుతున్నారని చెప్పేసి సమాచారం. మరి రైతన్నలందరూ కలిసి ఇవాళ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. మరి ఇక్కడికి ఎవరికి అన్యాయం జరిగినా ముందు నేనుంటానని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర క్రాంతి దళ్ అంటే క్రాంతి దళ్ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ యాదవ్ అన్న అక్కడికి వచ్చి మరి రైతన్నలతో కూర్చొని వాళ్ళతోటి వాళ్ళ బాధ గోడంతా అడుచుకొని మరి ఇంతకు ఏం చెప్పిండో ఒక్కసారి వినుండ్రి. కర్తాల్ ఊరు మీద ఏదో పిశాచి మీద పడ్డట్టు పెద్ద పెద్ద స్తంభాలు వచ్చి రాక్షస బలు లెక్కొచ్చి వేస్తున్నారు. ఇక అది కేంద్ర ప్రభుత్వం వల్ల అది సంబంధించిందని చెప్పను కంపెనీ పవర్ గ్రిడ్ వాడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ సంవత్సరంన్నర నుంచి వీళ్ళు అప్లికేషన్లు పట్టుకొని బాధిత రైతులు ఇది ఇక్కడ వేయొద్దు అని చెప్పి వీళ్ళు కొట్లాడుతున్నారు. వాస్తవంగా ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఇల్లీగల్ ఉన్నాయి. మొత్తం ఏం పర్మిషన్ లేక ముందే వాళ్ళు తీసుకొచ్చి బెదిరించి దొంగలు లేక రాత్రిపూట వచ్చి రైతులను భయపెట్టించినట్టు చేసి లోకల్ పోలీసు వాళ్ళకు ఒక్క లెటర్ ఇచ్చిండ్రు. ఈ లెటర్ ఇచ్చేసేసి ఇది దీంట్లో కూడా కలెక్టర్ ఎండార్స్మెంట్ లేదు. కలెక్టర్ గారితో ఇప్పుడు మాట్లాడితే ఏమన్నారంటే ఇది నార్మల్ ప్రొసీజర్ ప్రకారంగా పోయేటువంటి లెటరు అని చెప్పారు. మరి అట్లన్నప్పుడు మరి స్తంభాలు ఎట్లా లే అవుతున్నాయి? స్తంభాలు వేస్తున్నారు. ఆ ఏసురు కూడా చాలా ఇల్లీగల్గా 15 కిలోమీటర్ల దూరం వేయాల్సిన దాన్ని తీసుకొచ్చి వీళ్ళు కర్తాల్ వేస్తున్నారు. కేశవపేట సంబంధించినటువంటి పోల్ నెంబర్ 123 అనేది 122 కూడా అక్కడికి సంబంధించి తీసుకొచ్చి 15 కిలోమీటర్ యువతలు ఇక్కడ తీసుకొచ్చి వేస్తున్నారు. సో కంప్లీట్గా ఏంటంటే అక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ఫిజికల్గా పోయి చూసినాం మొన్న మొత్తం రియల్ ఎస్టేట్ ఇటుపక్క రియల్ ఎస్టేట్ ఉంటుంది. కానీ మధ్యలో రైతుల పొలాల మీద ఏందో కక్ష కట్టించి వీళ్ళ మీద వేసేందుకే. ఎందుకంటే శేషాద్రి అంటే ఆంధ్ర ఆయన ఆడొచ్చి శేషగిరిరావు ఆంధ్ర ఆయనే. మరి ఇక్కడ వాళ్ళకి ఏమైనా వాటాలు ఉన్నాయో తెలియదు కానీ వాళ్ళు కక్ష కట్టినట్టుగానే 30 గుంటల భూమి 3 ఆడపిల్లలకు ఇచ్చింది. వాళ్ళ భూమిలో కూడా వేసి అంటే 10 గుంటలు ఒక్కొక్క 10 గుంటలు ఒక్కొక్కటి. ఇక మరి ఏం చేస్తారో మా మంత్రి గారు ఏం చేస్తారో పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ తాడి చెట్లు పోతున్నాయి, ఈటి చెట్లు పోతున్నాయి. ఆయన వచ్చి చూసుకో. సో ఒక చెట్టు కొట్టాలన్నా కానీ దాని వెనుక చాలా పెద్ద కథ ఉంటుంది. ఎన్ని చెట్లు నాటాలి, దాని పర్మిషన్లు ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ. సో ఇక్కడ రైతులకు పొలాలు ఉన్నటువంటి భూమిలో డైరెక్ట్ తీసుకొచ్చి నడి భూములు ఎందుకు వేస్తున్నట్ట రియల్ ఎస్టేట్ కంపెనీకి వీళ్ళు భూములు ఇవ్వలేదు కాబట్టినే వాళ్ళు వచ్చి కక్ష కట్టి వీళ్ళ దాంట్లో వీళ్ళ భూములలో రైతుల భూములలో వేస్తున్నారు. అది చాలా జిగ్జాగ్ ఉన్నది. దానికి ఒక పర్మిషన్ లేదు, దానికి పర్మిషన్ ప్రాపర్గా లేవు. ఒక దగ్గర వాళ్ళు అనుకున్నారు ప్రపోజల్ 1 సంవత్సరం పెడితే వాళ్ళు పర్మిషన్ రాకముందే తీసుకొచ్చి ఇక్కడ జనాలను నిర్వాసితం చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నువ్వు ఏదున్నా దానికి ఒక అసెస్మెంట్ జరగాలి, ఒక సైంటిఫిక్ అప్రోచ్తో జరగాలి. ఒకవేళ వాళ్ళు పోల్ వేయాలన్నా కానీ కానూన్ చెప్తున్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగా లేస్తే ఈ చేతిలో పుస్తకం పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. ఆయన నీ రాజ్యాంగం ఇక్కడ నడి బాజార్లో మొత్తం నీలమైనట్టుగా అవుతున్నది. నీ రాజ్యాంగం నీ కాంగ్రెస్ గవర్నమెంట్ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పొద్దున్న లేస్తే ఆయన ఊరిక్కడికి ఇప్పటికి కొన్ని వేల సార్లు పోయి ఉంటాడు. ఇక్కడికి వెళ్ళి అక్కడనే రాజ్యాంగం కూనీ చేయబడుతున్నది చాలా క్లియర్గా. సో దీన్ని మేము వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారితో కలిసినాం. ఇంతకుముందు చాలా వీళ్ళు కలిసినట్టు కానీ ఇప్పుడు కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యిండ్రు. నారాయణ గారు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఫోన్ చేసిండ్రు. ఆర్డీఓ కూడా నేను మాట్లాడినా రేపు పొద్దుగాల 11 గంటలకు వచ్చి అది ఏదైతే ఇల్లీగల్గా ఉన్నాయో అవన్నీ మొత్తం ఆపండి. సిఐ కూడా చెప్పిండు
మీరు ఇల్లీగల్గా ఉన్నాయి, వీళ్ళు రేపు పొద్దుగాల డైరెక్షన్ ఇచ్చిన దాని ప్రకారంగా జరుగుతుంది అనేది మాకు ప్రస్తుతానికైతే సంవత్సరం తర్వాత తిరిగిన తర్వాత ఒక్కసారి ఏదో ఒక దగ్గర హోప్ కనబడతా ఉన్నది. కానీ పైసలతోటి అన్ని మీరు మేనేజ్ చేయొచ్చు అనుకుంటే, నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, నీకు రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాయి, మరి నీకు ఏమైనా షేర్లు ఉంటే బంద్ చేసుకొని నువ్వు ఇటువంటి వాటిలల్లా నువ్వు వెంటనే ఇది ఏమవుతుందంటే ఏది ఎవరు ఏం చేసినా కానీ అల్టిమేట్గా రాజు మీద పోతుంది. నువ్వు ఇప్పుడు రాజ్యం నడుపుతున్నావు కాబట్టినే ఏది ఉన్నా నీ మీదకి వెళ్ళిపోతుంది. నీ మంత్రిత్వ శాఖ అయినా కాకుండా ఈ పవర్ కంపెనీ ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎందుకు ఇట్లా ఇల్లీగల్గా నీ జిల్లాలనే, నీ ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలనే ఇంత ఇల్లీగల్గా జరుగుతుంటే అది బాధ్యత మొత్తం నీ మీదనే ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు క్లియర్గా చెప్తున్నాం. రేపు ఇప్పుడు వీళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందో చూసి దాని తర్వాత మళ్ళా కార్యాచరణ చేస్తాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పాలిటీషియన్స్ అందరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ప్రజల అమాయకులు, ఏం కాదు రాత్రి పూట వచ్చి ఏగాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేము అంత మొత్తం ఏది చేసినా కానీ నడిచిపోతుంది అని వాళ్ళ కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా, కాంపెన్సేషన్ కూడా ఎట్లా అంటే ఒకవేళ దాంట్లో కలెక్టర్ అసెస్ చేయాలి, అసెస్ చేసి దాంట్లో బాయిలు ఉన్నాయా, బోర్లు ఉన్నాయా, దాంట్లో ఏం పంట ఉన్నది, ఎంత నష్టపోతున్నారు, దానికి విలువ కట్టి దానికి డబల్ త్రిబల్ ఇచ్చి ఇవ్వాలి. అది కానూన్లో ఉంది. అది 2014లో అమలైంది. సో జనవరిలో. సో దాని చట్ట ప్రకారంగా ఏవేవి వాళ్ళకు బెనిఫిట్ జరగాలనో బెనిఫిట్ జరగకుండా కనుక చేస్తామనంటే మాత్రం రైతులు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఊరుకుంటారా మీరంతా? ఊరుకునేది లేదు. మేము కూడా మా బొట్టలం కూడా ఊరుకునేది లేదు. వీళ్ళు అనాథాలు కాదు, వీళ్ళు అమాయకులు అనుకోకండి. ఇగో సాకల ఐలమ్మ వారసురాళ్ళు ఇక్కడ ఉన్నారు, కొమరం భీం దొడ్డు కొమరే వారసులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ లెక్కనే వీళ్ళు కొట్లాడతారు. ఏ త్యాగానికైనా సిద్ధమే. ఇది ఒక మళ్ళీ ఇంకొక తలకాయ నొప్పి తీసుకొచ్చుకొని పెట్టుకోకు రేవంత్ రెడ్డి. నీకు మొన్న కూడా చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాము, ఇది ఆపండి. అది ఏదైనా కానూన్ ప్రకారంగా జరిగేటట్టయితే యాక్సెప్టెన్స్ ఉంటుంది. కానీ కానూన్ ప్రకారం కాకుండా నా ఇష్టం వచ్చిన రేట్ ఇస్తా, ఆడ 20,000 రేట్ ఉంటే 90,000 రూపాయలు అట. అది 90 రూపాయలు. ఇగో ఈయన ఉన్నది చూసిన వాళ్ళు అలర్ట్ ఉన్నారు. 90,000 అయినా 90,000 కాదు 90 రూపాయలు అంటున్నారు. అట్లా ఉండాలి మీరంతా. ఇగో 90 రూపాయలు అని చెప్పని ఆ కాగితాలలో ఉన్నది, పేపర్లో నిమ్మన్న చూపించినది. సో 20,000 గజం ఎక్కడిది, 90 రూపాయల గజం ఎక్కడిది ఆయన? మరి నీ ఇల్లు పోతే గట్టినే చేస్తావా? హైడ్రాలో మీ అన్న ఇల్లు పోతున్నది అంటే ఉరికొచ్చి పెట్టి అన్ని ఆప్తివి కదా. ఇప్పుడు మరి జనాలు అయిపోతున్నా ఏం చేస్తావో చూసుకో. మరిగా నువ్వు పొద్దున్న లేచి ఇడికెళ్ళి పోతావు, ఇది ఇక్కడితో ఆపేచ్చేసేయి. ఇప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి ఆఫీస్ వాళ్ళు కూడా ఎవరైనా చూసేది ఆయనకు చెప్పురు, జర హోస్ట్లోకి రాండి మీరు. ఈ భూములు మాత్రం వీళ్ళ ఒకవేళ అసలు పోతే అసలు అలైన్మెంటే లేదు, అక్కడ సైడ్ నీకు లైనే లేదు. ఆ లైన్ లేని దాన్ని ఇల్లీగల్గా తీసుకొచ్చేస్తున్నారు. అది నీ రాజ్యంలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో జరుగుతుంది కాబట్టి ఇది బంద్ చేసుకోండి అంతే. 30 గుంటల పొలం ఉంది. నా 3 బిడ్డలకన్నీ నేను ఇచ్చుకున్నా. ఇవాళ ఈ పొలం కరెంట్ స్తంభాలు పడతాయని మాకు బెదిరించారు. మాకు ఇంత ధైర్యం లేకుంది ఫస్ట్. ఇప్పుడు ఈ కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తే కూడా మాకేం ఆదరవు లేకుండే. ఇప్పుడు ఈ తమ్ముడు వచ్చి మనం లోపల దొరకపోయినాక ఇప్పుడు ఆయన మాటలు వింటుంటే మాకు కూడా ధైర్యం వస్తుంది. ఏడికైనా సరే మేము కొట్లాడతాం. నా పిల్లలు మాత్రం అన్యాయం చేయకూరి. మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా 10,000 చరణాస్తులు అందరికీ మీకు దండాలు పెడతా. మాకు 30 గుంటల పొలం ఉందా, 30 గుంటల పొలం కూడా మొత్తం పోతుంది అందుకే. నాకేం ఆదరవు. మా ఈత చెట్లు తాడి చెట్లు మేము గౌన్లం కళ్ళు అమ్ముకొని బతోళ్ళం. ఇప్పుడు అది మొత్తం పోయింది. మేము ఎట్లా ఆదరవు మాకేం లేదు. అందులో ఇంత బియ్యం పండించుకొని తినేది. ఇప్పుడు మాకైతే కిల బియ్యం కొనుక్కొచ్చుకొని తింటట్టు కూడా లేదు. మాకు అంత అఘోరంగా చేసిండు. మాకైతే మాకు తెలియక మేము నోరెలా పెట్టినాం. ఇంట్లో అన్యాయం ఏంటంటే 3 పిల్లలకు 10 గుంటలు ఇచ్చిండు. ఇస్తే ఇప్పుడు అల్లుళ్ళేమో ఉన్న భూమి పోతున్నది, బిడ్డను తీసుకుపోమని చెప్తున్నాడు. అది అట్లే ఉంది సార్. మాకు నా పిల్లలకు నేను 10 గుంటలని పెళ్లి చేసిన అందరికి. 3 చేసినాక 3 అయిపోయిందా. ఇప్పుడు నిన్న మొన్న చిన్న పెళ్లి అయింది. పెద్ద పిల్లగాడు కొంచెం అర్థం చేసుకో, ఎందుకంటే 12 ఏళ్ళ కింద పెళ్లి అయింది, అర్థం చేసుకుంటున్నాడు. ఇంత కష్టపడుతున్నారని. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమంటారు 10 గుంటలు అని చెప్పినవు. ఇలా 10 గుంటల భూమి ఎక్కడ పోయింది నాది. నాకు ఆ 10 గుంటలు వద్దు, నీ పిల్లొద్దు అని ఆమె తెచ్చి చిన్న ఆమె ఇంటనే ఉంది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది వచ్చి. ఇది ఎరకైనప్పుడు సంది ఈ ఆశ పెట్టి పెళ్లి చేసినావు నువ్వు. నాకు ఆ పిల్లనే వద్దని పోతున్నాడు ఆ పిల్లగాడు. ఇప్పుడు ఇంకో ఆయన అయితే నా బిడ్డని ఇప్పుడు రాఖీల పుణ్యం లేదు, ఏ పండుగలు పబ్బాలు లేవు. 6 నెలల సంది ఆ పిల్ల ఇంటికే వస్తలేదు. అది రోడ్కు దగ్గరలో పడ్డది ఆ బోరు. దాని మీదకెళ్ళే లైన్ పోతుంది. అంతకు ముందే 2001లోనే మేము 4 ఎకరాల పొలం అమ్మి ఆ 18 బోర్లు వేసిన 12 లక్షల దాకా ఖర్చు పెట్టిన. అయినా అని ఆ ఒక్క బోరు ఇట్లా ఇంచినారనే పడ్డది. అది గొల్లు మేకలు ఆవులు నీళ్ళు దానికే బాటసార్లు బాటెంబడి నీళ్ళు దానికే దాని మీదకి వెళ్ళి పెద్ద లైన్ చేస్తుండ్రు. ఇక ఆ బోర్ తీసేయమని చెప్తారు, బెదిరిస్తుర్రు. ఆ బోర్ ఉండాలా, మరి నేను భూమి ఉండాలా, మరి నేను ఆత్మ
ఆత్మహత్య చేసుకోవాలి. నా టవర్ ఏమో నా ముంగలేస్తారు. ఆ టవర్ ఎక్కి ఆ టవర్ మీదకి వెళ్ళి దుంకి నేను ఆత్మహత్య చేసుకుంటా, నా ఉన్న 3 పిల్లలకి ఇట్లా చంపి ఆ టవర్ వేసుకుంటా ఓరియా. బాధిత రైతులకు ఏం న్యాయం చేస్తారు మీరు? ఆ పవర్ గీడోలే మరి ఎవరు వచ్చి బెదిరిస్తారు? ఆ పవర్ గీడోలు ప్రభుత్వందా అది ప్రైవేట్దా నాకేం అర్థం కాదు. అది సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ అంటారు, అది ప్రభుత్వందా ప్రైవేట్దా అది అర్థమే అవుతలేదు అసలు. అది ప్రైవేట్ విద్యుత్ అమ్ముకోనికే పెట్టింది, మళ్ళీ కొనుక్కోనికనేమో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి కొనుక్కొని అందరికేమో బిల్లులు వేస్తుంది, మరి మా పొలాలేమో ఉట్టిగా తీసుకుంటారు. ఈ మీడియా ద్వారా ఈ విషయం నేను తెలియజేస్తాను. నాకు ఎలాంటి నోటీస్ కాదు, కనీసం మెసేజ్ గిట్లా చెప్పలే, ఏది చేయలేదు సార్. ఇది అక్టోబర్ 24లో వచ్చింది ఒకటి. ఇప్పుడు మనోడు మాయ కదా, మనం పేరు ఏం పేరు? సో ఇది కూడా జస్టిఫికేషన్ అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కర్తల్లో లైన్ అని 122 నుంచి 136 వరకు నెంబర్స్ ఇచ్చారు ఏపీ. కానీ ఆ నెంబర్స్ ఏ కూడా కడతలేదు. 14 పోల్స్ తక్కువ వేసింది మన దానికి వచ్చేటప్పటికే. 123 ఇక్కడ కడతాలు 123 కడతాలు మన నోటిఫికేషన్ వేసింది. ఈ 123 అనేది ఎక్కడైతే ఉందో ఈ 123 పిల్లర్ ఎక్కడ ఉండాలి? 123 ప్రకారం కేశంపేట ఉండాలి. ఉంది ఇప్పుడు అదే కలెక్టర్ నోటీస్ కూడా ఉంది చూడండి. కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇది ఇప్పుడు ఇచ్చిన అటే కదా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి కదా, ఉంది కదా. ఇది నువ్వు సీజే డైరెక్ట్ నువ్వు కలెక్టర్కి ఇచ్చే రిప్రజెంటేషన్. ఒక్కసారి కనుక ఎంత టైం పడుతుందో చూసి అవసరం అనుకుంటే బయటకన్నా పోతాం. పెద్ద ఇష్యూ వాళ్ళు గుంజి కూర్చుంటున్నాం తప్ప మీకు డిస్టర్బెన్స్ చేస్తుంది గాలి మాకు అవసరం కూడా లేదు. మనకు వచ్చిన ప్లేస్ కాదు కాబట్టి మీకు చెప్తున్నా. సరే మీ ఇష్టం. నేనేం చెప్తున్నా అంటే మీ ఇష్టము, మేము పోవాలంటే పోతాం, మాకేం ప్రాబ్లం ఏం లేదు. బయట కూర్చోమంటే కూడా బయట కూర్చుంటాము, కలవాలంటే కూడా కలుస్తాము, వద్దంటే కూడా పోతాము. వదిలేసిపోతే నేనే బాధ్యత అంటున్నా కదా, నేనే బాధ్యత. మేము వదిలేసి మీ సమస్య వినకుండా పోతే నేను బాధ్యత. ఏంటంటే వీళ్ళందరి సమస్య కాబట్టి సమస్య మీ ఒకవేళ మీ సమస్య వినకుండా వదిలేసిపోతే నేనే బాధ్యత. నేను బయట పంపిస్తుంది నేనే బాధ్యత. ఓకేనా? స్లోగన్స్ ఏమైనా ఇస్తే నీకు ఇష్యూ అవుతుంది కదా. ఎందుకు అవసరమే లేదు కదా. ఒక్కసారి వాళ్ళకి రిక్వెస్ట్ చేయ 2 నిమిషాలు కాలు గుంజి కూర్చున్నాం, కాలు గుంజి కూర్చున్నాం తప్ప. సరే ఉందా నీ దగ్గర కుర్చీలు కూడా కదా, ఏం చేయాలి? 3 రిమైండర్లు ఉన్నాయి. కాపీ ఉందా అంటున్నా. ఫిజికల్ వీడికి
పర్మిషన్ లేదని నేను రూట్ అలైన్మెంట్ చేసుకొని పోతా అని ఒక అప్లికేషన్ పెట్టుకోండు. సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పెట్టుకొని బీదర్ మహేశ్వరం ఈంది లైన్. ఇక్కడ లైన్లో చూడండి పాయింట్ నెంబర్ ఇన్ పర్సన్స్ ఆఫ్ 25 లేదు, నాకు ఆప్టేషన్ చేస్తున్నా, ఆప్టేషన్ చేయమని అడుగుతున్నాను. నేను తెలిసిపోయింది 164. తర్వాత ఇవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామని గవర్నమెంట్ కూడా చూపెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ అది అడుగుతుంది కూడా. ఇట్లా ఏమన్నా చూడండి, డిస్క్రిప్షన్ అంటాడు, వీ లైన్ లెంత్ హిల్ అంటాడు, రిజర్వ్ ఫారెస్ట్ అంటాడు, ఇవన్నీ చెప్తాడు. ఇంకోటి ఇక్కడ ఏమంటాడు అంటే రైల్వే క్రాసింగ్ 2 నెంబర్స్ 21 నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర. మన లైన్లో వస్తే 21 నెంబర్స్. ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 17 తక్కువ ఉంది. అవతల లైన్ మనది ఎక్కువ ఉంది అన్న, మన లీస్ట్ పాపులేషన్ అంటాడు. మన కడతాల్లో లీస్ట్ పాపులేషన్ అంటే వాళ్ళు వచ్చే దారిలో. ఇవేమో థిక్ పాపులేషన్, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా ఉందంట. ఎక్కడ ఉన్నది ఇండస్ట్రియల్ ఏరియా? ఏడ లేదు. ఇప్పుడు చూడండి, రివర్ క్రాసింగ్ అని పెట్టాడు, నీళ్ళని పెట్టాడు. ఇప్పుడు రివర్ క్రాసింగ్ మైనర్ ఎన్ని ఉన్నాయన్నా? 4 నెంబర్లు ఉన్నాయి మనకు వచ్చే రూట్లలో. ఈడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి 4 పెద్దదా లేకపోతే 2 చిన్నదా? అంటే ఇది 4 ఉన్నాయి. ఆయననే మా ఊరికి రావడానికి సముద్రం దుంకి వస్తున్నాం అన్నాడు. 4 వస్తున్నాడు. మన దగ్గర ఉన్న ఏంటన్నా చిన్న కుంటలు, ఒక ఎండ గట్టి కొడితే ఎండిపోయే కుంటలు అవన్నీ. ఇది అయిపోయింది. అన్ని అయిపోయినాక ఇవి చూపించినాక వాళ్ళు ఏం చెప్తారంటే చూడండి, మినిమం ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రూట్ లెంత్ అంట. ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర బైబల్ వేసేసి ఇష్టమైన అడ్డగోలు పోలేస్తాం. మరి మినిమం ఎట్లా అయింది ఇది రూట్ లెంత్? మినిమం నెంబర్ ఆఫ్ యాంగిల్ పాయింట్ 166 అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి చెప్తున్నాడు. లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఇచ్చి మరి దాన్ని సబ్మిట్ చేసుకుంటారు. చేసుకోవాల్సింది, అది రూల్స్ ఉన్నాయి, అవి చేసుకోవాలి. కావు మరి యాంగిల్ పాయింట్ మరి ఇష్టం వచ్చిన టవల్ వేసుకుపోతున్నాం. మరి ఇది అయిపోయింది. నెంబర్స్ ఆఫ్ క్రాసింగ్ ఏమన్నా మినిమం నెంబర్ ఆఫ్ క్రాసింగ్ అని చెప్తున్నాడు. మరి మన అంటే 4 ఉన్నాయి కదన్నా, మరి ఇట్లా మినిమం ఎట్లా అవుతుంది? సో ఇది కూడా తప్పే. అంటే వీడి కంపెనీ ఏదో చెప్తున్నా అదే తప్పు కదన్నా, కాంట్రరీ ఉంది ఇదంతా. కంప్లీట్ గా మొత్తం ఫేక్ ఉన్నది. ఫేక్ ఉంది. చూడు, we are hereby declare that based on the information furnished in comparison statement and offered state criteria in route 1 found the most feasible అంట. మనం కరెక్ట్ ఎట్లా ఫీజిబుల్ అవుతుంది? అదే మరి ఇది మరి దీన్ని కూడా మనం ఇదే దాంతో క్వశ్చన్ చేస్తున్నాం అన్న. కలెక్టర్ గారి కానీ చీఫ్ సెక్రటరీ గారి కానీ ఎవరినైనా కానీ ఎక్కడైనా కూర్చున్నాం, నీది పెడితే చాలన్నా, ఇంకేం అవసరం లేదు. లైసెన్స్ లేకుండా రైట్. ఇంకోటి కూడా చెప్పాలి, దీంట్లో ఏంటంటే పవర్ గ్రిడ్ లోనే ఒక పబ్లికేషన్ చేస్తారు. ఏంటంటే రూట్ ఆప్టిమల్ లైన్ అలమెంట్ ఉండాలి, అంటే స్ట్రైట్ గా పోమంటారు. నీ అడ్డగోలుగా ఇట్టి పోవద్దు, ఎందుకంటే కుప్పగొలిపోయినాయి, సచ్చినాయి. అది పేపర్ వాళ్ళ కంపెనీ చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. వాళ్ళ కంపెనీదే ఒకటి ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఇది ఇక్కడ ఏం రాస్తుంది? రిపోర్ట్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్, రిపోర్ట్ ఆఫ్ దిస్ స్టాండింగ్ కమిటీ ఎక్స్పర్ట్స్ ఆన్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ట్రాన్స్మిషన్ లైన్ టవర్స్ 2021 లో కూడా చక్కగా చేయలే, 25 కూడా చక్కగా చేస్తుంది. ఇదే కంపెనీ అది పవర్ గ్రిడ్. ఇది ఒక కమిటీ అన్న, వీళ్ళకి అప్రూవల్ పవర్ గ్రిడ్ వాళ్ళది. ఒకటనా ఇక్కడ చూడండి, కడతాల చుట్టూ నేను చెప్పేది Committee noted that the failed tower was already strengthened by the power grid. Prior to the failure, inquired about the adequacy strengthening mechanism adopted. Here clear రాసిరి, వీళ్ళు స్టాండర్డ్స్ లో క్వాలిటీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఇగో కూలిపోయి చచ్చిపోయిన జనాలు పడిపోయినాయి, టైవర్లు పడిపోయినాయి, స్టాండర్డ్స్ లేవు. ఇది నేను ఇచ్చింది కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎవరైతే దీనికి అప్రూవల్ ఇచ్చారో వాళ్ళే ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. అది కూడా ఉంది. 1920 నుంచి 21 వరకు చేయలేదు, ఇప్పుడు 25 కూడా చేయలేదు. రెడ్ హ్యాండ్ దొరికింది. మరి ఏం చేస్తాం? మరి గవర్నమెంట్ ఏం చేస్తాం? కోర్టులో నడుస్తున్నారా? ఇక అది వాళ్ళు తెలుసుగా, ఓ డేట్ అడుగుతాడు. వీళ్ళు కడతాలు ఇప్పుడు కూలిపోయేట వాళ్ళని తీసుకొచ్చి కడతాలు టౌన్ ఎగ్జిట్ మండల్ హెడ్ క్వార్టర్, అది ఆ డెవలప్మెంట్ సంతకం పెట్టలే మరి ఎవరు?
అయిపోయింది రాదు ఆయన మధ్యలో పిలుస్తూ ఉంటాడు ఎందుకు చూద్దాం ఇక అది అయిపోయినాక ఆయన కూడా ఏం మాట్లాడిండో తెలుస్తుంది కదా సీను తన కూడా ఏం రెస్పాండ్ అవుతాడో దాన్ని బట్టి మాట్లాడదాం అవసరమైతే నేను ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా మళ్ళీ వచ్చిన స్టేట్ కడతాలు కాకపోతే నష్టం తక్కువ జరుగుతుంది. అది గ్రీన్ రెవల్యూషన్ లో ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ కన్జర్వేషన్ జోన్లు ఉంది. మళ్ళీ వచ్చేదాన్ని ఒక 7 చిన్న చిన్న కుంటలు ఉంటాయి. దానివల్ల రైతులు తక్కువ నష్టపోతారు. మేము అదే చెప్పినాం అని. అదే మా పొలాలే మా సర్వౌండింగ్ మా దాంట్లోనే ఆల్రెడీ లైన్ పోతుంది, అదే బఫర్ జోన్ లో పోతుంది అంటే కూడా విడినట్టు పాడు కడతా చుట్టూ తిప్పుతాడు. చూసిరు కదా ముచ్చట అయితే ఎట్లుందో. మరి అన్న చెప్పిన ముచ్చట అయితే ఏకదం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ సీఎం సార్ అయ్యా రేవంత్ సారు మరి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళకు జరుగుతున్నటువంటి గోసని మరి తప్పకుండా మరి మీ దృష్టికి వచ్చినట్టయితే తప్పకుండా రాకుండా కూడా మీ దృష్టికి తీసుకొని ఈ రైతులకు న్యాయం చేస్తారని చెప్పేసి డిఎస్కే న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. ముచ్చట నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఉంటామాలిగా.